హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఏదన్నా జరిగితే అసలు ఎవరు వస్తారు, ఏంటి, ఎవరు చేస్తారు, మన బాడీలో ఏమన్నా పార్ట్లు ఏమన్నా అయితే ఏమైద్ది ఇంకా తెలియలేదా? మీ చిగ్గులు జితక ఇంత జరిగినా కూడా తెలియకపోతే మీరు అసలు మనుషులే కాదు. ఆ పిశాచాలు ఉంటాయి చూడు, వాటికన్నా ఇంకా నీచం. ఎందుకంటున్నాను ఈ మాట తెలుసా? కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరిగితే, మన ఒంట్లో జరిగితే ఇట్లే మారిపోతారు మనుషులు. కానీ మీకు అర్థం కావట్లేదంటే విచిత్రంగా ఉంది. ఎవరికన్నా ఏదన్నా అయితే ఎవరు వస్తారో, ఎవరు చేస్తారు, ఎవరు మనోళ్ళు, ఎవరు బయటోళ్ళు, మన బాడీలో ఏమైనా రోగాలు వస్తే ఏంటి పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, బ్రతికింది బతుకు, మీ బతుకులు తగలయ్యా, మీ మొఖాలు తగలయ్యా. మీకు సిగ్గు, శరం, షీము, నెత్తురు ఇలాంటివి ఏం పెట్టలేదా దేవుడు? అసలు ఏం పుట్టింది? బాధ్యతగా అందరూ అన్నీ చేసుకుంటే వాళ్ళ మీద పడిపోతున్నారు. ఒకళ్ళ మరి ప్రేమలా, మీ ఏంటి కరెక్ట్ అయిన ప్రేమలా? రోడ్డు మీద వెళ్తుంటే అన్నదమ్ముళ్ళు కనీసం పిలిచి మంచినీళ్ళు ఇరు, పలికినా పలకపోయినా సావులు, దినాలు, తద్దినాలు, నెలమాసికాలు చేసి, పెళ్ళిళ్ళు, పేరెంటాలు చేసి సంవత్సరాదులు చేస్తున్నారు. బాగా లేకపోయినా వచ్చి చేసి ఇంట వాడి ఉండి వర్షాలనక వరదనక ఆరోగ్యాలు చూసుకో. మీరేం చేస్తున్నారే ముష్టి మొండల్లారా? బాగాలేదని బాగున్నా కానీ ఒక వంక చెప్పేసేసి బర్రుల్లాగా కూర్చొని చేపించుకొని తింటున్నారు. మీ సిగ్గు చేతక ఇవన్నీ నా చేత అనిపించుకుంటానికి కాదు మాట్లాడేది. అసలు ఇక మారరా, ఈ జన్మకు మారరా? ఎన్ని రోజులు ఉందామని ఏంటి భూమి మీద? అబ్బా, మనకే కంప్యూటర్ కాలమా? దేవుడికి కూడా కంప్యూటర్ కాలం వచ్చింది. ఎగస్టాలు చేసామనుకో నిమిషం ప్రకారం లేపేస్తాడు. అది మామూలుగా కాదు. సడన్లీ చచ్చిపోయిన వాళ్ళతో మంచి సావు. మీకు సంగతి తెలుసా? మంచాన పడి తీసుకొని తినలేక, ఎరగలేక, నవరంధ్రాల్లో పురుగులు పడి మనుషులు తీసుకొని చచ్చిపోతే అది పాపిష్టి జన్మ. అది కావాలా? అది కావాలంటే రెచ్చిపోయి మాట్లాడండి. వద్దు, బాగుండాలంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరితో ఎట్లుండాలి, ఏంది తెలుసుకొని మాట్లాడండి. జాగ్రత్త. పైనుంచి కిందకి చీరేసి ఉప్పు కారం పెట్టేసేసేస్తారు. అర్థమైందా? ఎందుకో తెలుసా? చేసిన అరాస్కాలు అట్లాంటివి. ఇంకా సాలేదని ఇంకా మాట్లాడుతున్నారా? ఎవరి దగ్గర ఏం చెబుతున్నారో అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళే ఉన్నారు అసలు ఒప్పుకుంటానికి. అర్థమవుతుందా? ఇంకేంటి నంగనాశి పలుకులు పలుకుతున్నారు. నటనలు, అన్నదమ్ముళ్ళ మీద ప్రేమలు, నటనలుంటే మీకులాగా చూస్తానికి కూడా రారు. మీరు చేస్తున్నారుగా వాళ్ళు నాశనం కానీ, వాళ్ళు అది కానీ ఇది కానీ అని రోడ్డుని వెళ్తుంటే కనీసం పలకరి గుక్కిరి మంచినీళ్ళు ఇరు. మేము అప్పులు చేసి అవి చేసి ఈ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళు దొబ్బినియా? కళ్ళు కనపడతలేదా? మనుషులు గారా? ఏమన్నా మోరసరోగం ఏమన్నా వచ్చిందా? చూస్తలేదా? ఈ అప్పులు చేయటం, ఇవన్నీ చేయటం కొన్ని సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఇవన్నీ చూస్తలేదా? మీ బతుకులు తగలయ్యా. మీకు ఇంకెప్పుడే తెలిసేది? అసలు మమకారాలు, ప్రేమలు మీకున్నాయా? ఉంటే ఇలాంటి పనులు చేయరు. ఎమ్మటి మొగుళ్ళు ఉన్నంతవరకు ఏమి ఎరగని పత్తిత్తుల్లాగా, నంగనాసిల్లాగా ఎమ్మటేసుకొని తిరిగి సుఖపెట్ల, అన్నం పెట్ల, ఏదీ లేదు. తొందరగా పెందలాడి పంపించేసేసి ఊరి మీద పడి తిరగటం కాదు. అది కాదు ప్రేమ అంటే. తల్లిదండ్రుల దగ్గర ఎట్టుండాలి, అత్తమామల దగ్గర ఎట్టుండాలి, అన్నదమ్ముల దగ్గర ఎట్టుండాలి, మరుదుల దగ్గర ఎట్టుండాలి, పుట్టినింటిన వాళ్ళది, మెట్టినింటిన వాళ్ళ పేరు నిలబెట్టాలి, ఎవరిని హట్ చేయకూడదు. ఈ భూ ప్రపంచంలో మనం మేలు చేయకపోయినా కానీ సరే, కానీ ఎవరికి కీడు చేయకూడదు. మీ సిగ్గుమాలిన బతుకులు మీరు బతుకుతున్నారు. రోడ్డు మీద గజ్జి కుక్క కూడా బతుకుతుంది. ఏంటే రెచ్చిపోతున్నారు? నటనలా? అవును, నటనలే మీకు సరైన ప్రేమలు. అందుకే సంసారాలు తీర్చిదిద్ది సావులు, తద్దినాలు అన్నీ చేసుకుంటా, పెళ్ళిళ్ళు చేసుకుంటా, పాపం అందరి దగ్గర ఏడ్చి బతిమలాడి ఇవన్నీ చేస్తున్నారు. ముష్టి ముండల్లారా, సిగ్గుమాలిన ముండల్లారా, గతిమాలిన ముండల్లారా. ఇంకోసారి ఎలాంటి మాటలు ఎక్కడన్నా పేలి ఎక్కడన్నా వాగారనుకో పందిని పగలగొత్తారు. చూసావు? పగలగోసేసి ముక్కల కింద నరికేసి, కాల్చేసి ముక్కల కింద నరికేసి కుప్పలు పెట్టి అమ్మేసేస్తారు. జాగ్రత్త. ఇంతకుముందు అందరు ఉన్నారు, ఎట్లా కొట్ట బతికేద్దాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఇప్పుడు ఎవ్వరు లేరు. ఓకే, ఏమైనా చేసేసేయచ్చు. నరికి పారేసేసి డైరెక్ట్ జైలుకే. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిల్లిని రూమ్లో పడేసి కొడితే పులయిద్దంట. వింటున్నారు కదా, ఏమంటలేదు కదా, ప్రేమలు ఉన్నాయి మనసులో. నువ్వు అంటంటే పడతారనుకున్నావా?
అడ్డంగా ఒకసారి నిలువు ఒకసారి నరికి పారేసేసేస్తారు. అర్థమైందా? అంత రాత పడితే మాట్లాడండి, లేకపోతే రెండు మూసుకొని రెండు చేతులతో పని చేసుకోండి. అర్థమవుతుందా? కబడదారు. నెక్స్ట్ ఇలాంటి డైలాగులు వచ్చినాయి అనుకో, ఎందుకంటున్నానో తెలుసా? అందరితో మాట్లాడి అన్ని సోదులు మాట్లాడేది మీరు. అందరు నెంబర్లు తీసుకొని నిమిషం తీరిక లేకుండా 24 గంటలు ఏదో పని చేసి 10 రూపాయలు సంపాదించి సమాజానికి ఉపయోగపడి, కుటుంబ సభ్యులకు ఉపయోగపడి, ఆశ్రమాలు గుళ్ళు గోపురాలు అనుకుని తిరిగే వాళ్ళు ఏమిటి పడతారు ఏంది? ముష్టి ముండల్లారా, మీకు చేత కాదు, చెయ్యరు, ఇంకా వాగుతున్నారేంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? అసలే అర్థం ఉందా? చేసి మాట్లాడాలి, చెయ్యకుండా మాట్లాడతారేంటి? నాకు అర్థం కాదు. మీ బతుకులు, మీరు మాటలు, మీరు ఇంకా క్యారెక్టర్ల గురించి మాట్లాడతాం, ప్రేమల గురించి. అసలు ఎంత సిగ్గెత్తుందో తెలుసా? పైన దేవుడు కూడా సిగ్గుపడుతుంటాడు. ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు సిగ్గు చేత కానీ సిగ్గుపడతారు. సిగ్గుకు చచ్చిపోండి మీరు. చచ్చిపోతారు ఎట్లయినా, అది మామూలు సావు రాదు. ఇప్పటికైనా నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. బతికొండంగా శరీరంలో పురుగులు పడితే ఎట్టుంటుంది? చచ్చిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు చాలా, కానీ బ్రతికుండ వాళ్ళు, ఇంకా బతకాలనుకున్న వాళ్ళు చీడ పురుగులతో సమానం. ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెండు మూసుకొని పని చేసుకోండి.